హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరంట్ల పద్మా ఛానల్ రాయలసీమ బ్రాహ్మణ వంటలు. మనకు వినాయక చవితి రోజు మనం చేసుకున్నామంటే దానికి కంపల్సరీ ప్రతి ఒక్కరు వెలక్కాయ పెడతారు. ఈ వెలగపండుతో ఏం చేయాలి అనుకుంటాము, దానికి మనము పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి. కాబట్టి పెద్ద వెలక్కాయలు 1.5 తీసుకున్నాను నేను. మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఈ విధంగా గుజ్జు తీసి తట్లో పెట్టుకోవాలి, సన్న సన్న ముక్కలు చేసుకొని. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మిరపకాయలు ఎక్కువగానే పడతాయి. దానికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబాళ్ళు, 1 టేబుల్ స్పూను శనగబాడలు, చిన్న టేబుల్ స్పూన్ 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, ఆవాలు. పుల్ల పచ్చడి కాబట్టి మెంతులు ఆవాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు, కొంచెము కొత్తిమీర, దానికి తగినంత ఉప్పు. ఈ ఉద్దిబాళ్ళు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ బాగా వాడ్చుకోవాలి. ఇది పచ్చి అయినా వేసి దంచచ్చు. నేను కొద్దిగా ఈ ఏలక్కాయను కూడా వాడుస్తాను. కొంచెం నూనె వేసి వాడిస్తే చాలా టేస్ట్ వస్తుంది, ఒగరు లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని, మళ్ళీ ఎలగపండుని కూడా కొద్దిగా సేపు వేయించేసి ఇవన్నీ మిక్సీకి వేసేసి తర్వాత దీన్ని వేసి గ్రైండ్ చేసేసి పోపు పెట్టుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. వినాయక చవితి రోజు తప్పకుండా వెలగపండు పెడతారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లును క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. ఒక చిన్న బాణలి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక మెంతులు, ఆవాలు, శనగబేడలు, ఉద్దిబేడలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కాసేపు ఫ్రై చేయండి. కొద్దిగా దూరగా వేయించుకోవాలి. కొంచెం ఇవి వేగినాక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి 2గా తుంచి వేయాలి, ఎగిరి పడకుండా ఉంటుంది. తుంచి వేస్తే మీకు కావాలంటే కారం ఇంకా కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, పులుపు ఉంటుంది కాబట్టి. కానీ బేడలు ఇవన్నీ వేసినాం కాబట్టి సరిపోతుంది. దానికి తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు కూడా పైన మళ్ళీ వేసుకోవచ్చు. కావాలంటే దీంట్లోకి ఫ్రై చేసి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవి తీసి పక్కన బౌల్లో వేసుకొని తర్వాత దీన్ని కూడా ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఏలక్కాయ పండుని తీసి పెట్టుకుంటాను, గుజ్జు కదా, ఆ గుజ్జునంతా కొద్దిసేపు వాడిస్తే ఒగరంతా పోతుంది. దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు, ఆప్షన్. పులుపు దానికి ఒక బెల్లం పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంతసేపు ఇట్లా వాడిస్తే బాగుంటుంది. దాంట్లోకే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి వాడి చేయొచ్చు. ఇంకా ఉప్పు వేసి అవి ముందు ధనియాలు, జీలకర్ర, ఉద్దిబాళ్ళు, శనగబాళ్ళు అవన్నీ గ్రైండ్ చేసి తర్వాత ఇది వేసేసి గ్రైండ్ చేసి ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేస్తే పులుపుకు ఆ టేస్ట్ సర్దుకుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లును క్లిక్ చేయండి. ధన్యవాదాలు. ఈ విధంగా ఉద్దిబాళ్ళు, శనగబాళ్ళు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు పైన వేసినాను. ఈ లైట్గా వార్చి పెట్టింది దీన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లము, పులుపు దాంట్లో వేస్తే చాలా బాగుంటుంది, మీ ఆప్షను.